మీరు ఆనియన్ పీల్స్‌ని పడేస్తున్నారా? అయితే న్యాచురల్‌గా వాటితో డైయింగ్ ఎలా చేసుకోవచ్చో చూద్దాం పదండి. కాటన్, సిల్క్ ఆర్ లెనిన్ ఫ్యాబ్రిక్‌ని క్లీన్‌గా వాష్ చేసి రెడీ చేసుకోవాలండి. న్యాచురల్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే డైని బాగా అబ్జర్వ్ చేస్తాయి. ఫ్యాబ్రిక్‌ని కొంచెం సేపు సాల్ట్ వాటర్‌లో డిప్ చేసి పిండి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అది కలర్‌ని కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తుంది. దీని ప్లేస్‌లో యాక్చువల్‌గా అలుమ్ అనే ఫిట్కారీని యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. నేను ఇవాళ సాల్ట్ వాటరే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక వెసల్‌లో వాటర్ పోసి, వాటర్ కాగే లోపల కొంచెం బ్లాక్ టీ పౌడర్‌తో డికాషన్ పెడుతున్నానండి. ఆ మరిగిన వాటర్‌లో కొన్ని ఆనియన్ పీల్స్ వేశాను. అట్లే టీ డికాషన్, ఒక టీ గ్లాస్, కొంచెం 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేశాను. బాగా మరిగాక దాన్ని వడగట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్‌ని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి ఇప్పుడు ఫ్యాబ్రిక్‌ని ఆ డై వాటర్‌లో 30-40 మినిట్స్ స్లో హీట్‌లో సోక్ చేయాలండి. మీకు కావాల్సిన కలర్‌ని బట్టి మందార పూలు వేసుకోవచ్చు, లేదా ఆనియన్ పీల్స్ వేయొచ్చు, బంతి పూలు వేసుకోవచ్చు. అలా మీ ఇష్టం అండి. తర్వాత ఫ్యాబ్రిక్‌ని రిమూవ్ చేసి కూల్ వాటర్‌లో రిన్స్ చేయాలి. ఎక్స్ట్రా కలర్ అంతా కూడా పోతుంది. ఇప్పుడు డ్రై చేసుకుందాం. ఫస్ట్ టైం డ్రై చేసేటప్పుడు సన్ డ్రై చేయకూడదండి. కొంచెం షేడ్‌లో డ్రై అవ్వాలి. ఇలా సింపుల్‌గా కిచెన్ ఇంగ్రీడియెంట్స్‌తో బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ న్యాచురల్ డైయింగ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. అండ్ ద బెస్ట్ పార్ట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్, ఎకో ఫ్రెండ్లీ అండ్ సేఫ్ ఫర్ యువర్ స్కిన్. నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్యాబ్రిక్‌తో మనం ఏదైనా క్రియేట్ చేద్దాం. స్టే ట్యూన్డ్.